నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఒక సక్సెస్ కాలర్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడటానికి. 520741 చేసినటువంటి మెరాకిల్స్ ని చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కాలర్ మాట్లాడదాం. అక్క మాట్లాడదాం. అరుణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. 520741 రాసుకున్నారు. చాలా మంచి జరిగింది అని విన్నాము. ఏం జరిగింది ఒకసారి చెప్తారా? 520741 మార్నింగ్ అఫర్మేషన్ చేసుకున్నాను మ్యామ్. నేను 8:30 వరకు 108 టైమ్స్ మార్నింగ్ డైలీ చేశాను. మళ్ళీ రాసుకున్నాను చేతి మీద. నేను అలా 21 days చేశాను మ్యామ్. నాకు అయితే నాకు స్కూల్లో జాబ్ వచ్చింది మ్యామ్. ఓ వావ్, జాబ్ వచ్చింది. అమేజింగ్, అమేజింగ్ అండి, అమేజింగ్. రైట్. ఇంకోటి, మా పాపకి జాబ్ కోసం ట్రై చేస్తుంది. అయితే మేడం వాటర్ గ్లాసెస్ కోసం చెప్పింది కదా, అయితే అది చేసింది మా పాప చేసింది వాటర్ గ్లాసెస్ కోసం. వాటర్ టెక్నిక్ ని కూడా యూజ్ చేశారు? చేసా మ్యామ్. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మేడం ఎలా చెప్పిందో అలాగే చేసింది. సో ఇప్పుడు మా పాపకి జాబ్ వచ్చింది మ్యామ్. వావ్, కంగ్రాచులేషన్స్. జాబ్ వచ్చింది. ఎందులో? ఎంఎన్సి కంపెనీలో జాబ్ వచ్చింది. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేడం ఎలా చెప్పిందో మేము అలాగే ప్రాసెస్ ఫాలో అయ్యాము. ఇప్పుడు మేడం తో మాట్లాడండి. దానికన్నా ముందు మీకు ఈ వీడియోస్ చేయటం ద్వారా మీరు లబ్ధి పొందారు, హ్యాపీయా మీరు? చాలా చాలా హ్యాపీ మ్యామ్. రైట్ అండి. అయితే ఈ వీడియోస్ ఇలా చేసినందుకు, లేకపోతే మీరు మాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు కానీ మేము మిమ్మల్ని డబ్బులు అడగటం లాంటివి ఏమైనా జరిగాయా? లేదు మ్యామ్, మీరు ఏమి అడగలేరు. మా సంతోషానికి మాకు మీరు చెప్పిన రెమెడీ చేసి మేము హ్యాపీ ఫీల్ అయ్యి, నేను నిన్న మా మేడం కి కాల్ చేసి చెప్పాను, మ్యామ్ నాకు మీరు చెప్పింది అన్ని అయ్యాయి అని చెప్పాను. రైట్, నోట్ దట్ పాయింట్ యువర్ ఆనర్. ఒకసారి మేడం మాట్లాడతారు, మాట్లాడండి. ఓకేనండి. అరుణ గారు, కంగ్రాచులేషన్స్, మీరు యూనివర్స్ కి చక్కగా కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ గాడ్ ఆల్సో. వెరీ గుడ్. ఎప్పుడైనా మనం నమ్మకంతో చేసే పని ఏది కూడా తప్పకుండా అవుతుంది అనేది ఖచ్చితంగా నిరూపించబడింది మీ విషయంలో. అలానే మీరు ఎంత నమ్మకంగా అయితే చేశారో అలానే మీ పనులు కూడా జరిగాయి. వాటర్ టెక్నిక్ చాలా సూపర్ టెక్నిక్ అండి. ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయింది మా పాప. అదే వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 520741 ఎంత మందికి వర్క్ చేసిందో, మీకు కూడా అలా బాగా పనిచేసినందుకు కూడా నాకు హ్యాపీగా ఉంది. అలాగే వాటర్ టెక్నిక్ కూడా, అలాగే మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. చాలా థ్యాంక్స్ యూనివర్స్ అనేది చెప్తూ ఉండండి. ఆ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్ కి చాలా ఇష్టం అన్నమాట. తొందరగా రెస్పాండ్ అవుతుంది గ్రాటిట్యూడ్ వల్ల. ఇంకా మీరు యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హస్బెండ్ బిజినెస్ కోసం ఒక్కటి చెయ్యాలి మ్యామ్. బిజినెస్ కోసం నేను చేశాను అండి ఆల్రెడీ, బట్ స్టిల్ అయినా కూడా వీడియో ఇంకోటి చేస్తాను. అసలు బిజినెస్ లో ఎట్లా ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఏ రకంగా మనం చేస్తే యూనివర్స్ తొందరగా కనెక్ట్ అవుతుంది అనే దాని మీద నేను రాస్తున్నాను. అంటే వీడియో చెప్పే ముందు నేను అసలు ముందు ఫాలో అవుతాను, ఎలా చేస్తే బాగుంటుంది అని. అలా చేసి మీకు తప్పకుండా నాకు రిజల్ట్ వచ్చిన వెంటనే వీడియో చేస్తాను. ఓకేనమ్మా. రైట్ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అక్క, డబ్బుల గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం గురించి మాట్లాడాలి అని అనిపించింది. ఇక్కడ మీరనే కాదు, ఇన్ జనరల్ గా ఏ ఆస్ట్రాలజర్ అయినా, ఏ న్యూమరాలజిస్ట్ అయినా, ఇంకొకరు ఎవరైనా, అంటే ఆధ్యాత్మిక వేలో ఉండే వాళ్ళు ఎవరైనా, వాళ్ళని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు మా కోసం పుట్టారు, మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టారు అని తీసుకుంటారు. ఉద్ధరించడానికి కాదు, వాళ్ళు ఏది అడిగినా కూడా ఫ్రీగా చేయడానికి పుట్టారు. నెక్స్ట్ అదే ఉద్ధరించడం, అదే ఫ్రీగా. ఉద్ధరింపబడతారా లేదా అనేది తర్వాత విషయం, మనం ఫ్రీగా చెయ్యాలి. అండ్ వాళ్ళకు ఒక గిరి గీసుకునే ఉండాలి. వీళ్ళు దాని నుంచి దాటి రాకూడదు. సమాజ సేవ చేయటానికే పుట్టారు, ఏదున్నా ఫ్రీగా చెప్పేయాలి అన్న దృక్పథంలో ఆలోచిస్తున్నారు. ఇందులో కూడా మిమ్మల్నే కాదు, యూట్యూబే కాదు, అసలు ఇంకెక్కడైనా కూడా ఆస్ట్రాలజర్ అనే వాళ్ళని నేను చాలా మందిని చూసా. ఏమైనా డబ్బులు పే చేయాలా అండి, అంటే నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నాం, ఏమైనా డబ్బులు పే చేయాల్సి ఉంటుందా, జాతకం చూపిస్తున్నాము, ఏమైనా డబ్బులు పే చేయాలా? నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరి విధానాలు లేకపోతే అందరి పరిస్థితులు ఒకలా ఉండవు. అయితే కొంతమంది ఇందులో ఇచ్చుకోగలరు, కొంతమంది ఇచ్చుకోలేరు.
కొంతమంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అని అనుకుంటారు, కొంతమంది అంత పే చేసి ఎంతో కొంత ఒక టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు, టోకెన్ ఆఫ్ లవ్ అనుకోవచ్చు, మీ చదువుకి సరస్వతికి ఇచ్చే విలువ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అది ఎలా ఇస్తారు? పొగడ్తలతోనా, మాటలతోనా, ప్రేమతోనా, ద్రవ్యంతోనా అనేది మ్యాటర్స్, రైట్? సో ఇచ్చుకోలేము, ఓకే, ఇచ్చుకోలేరు అని అంటే పీడించేసే, లేకపోతే మీకు బొట్టు పెట్టి మీరు ఖచ్చితంగా మాకు కాల్ చేయాలని చెప్పింది ఎవరూ చేయరు. అలాగా ఇచ్చుకోలేని వాళ్ళ కోసము మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం, బోల్డ్ అని రెమెడీస్ చెప్తున్నారు, మీకు తెలిసిన మీరు ఆచరించినటువంటి రెమెడీస్ అన్ని చెప్తూ ఉన్నారు. ఇంత ఓపెన్ గా ప్రతిదీ, ఒక్క చిన్న దాపరికం కూడా ఉండదు మీరు చెప్పే రెమెడీస్ లో. ఇది చెప్పేస్తే తెలిసిపోతుంది కదా, నాకు కాల్స్ రావు అనే దృక్పథం ఎప్పుడు మీ మాటల్లో, మీ కళ్ళల్లో, మీ నడవడికలో నేను ఎప్పుడూ చూడలేదు. గర్వంగా చెప్తున్నాను ఇది. అయితే ఇది నన్ను కొంచెం బాధ పెట్టింది. నన్నన్నా, నా గెస్ట్లనన్నా నాకు ఒకటే, అంతేగా మరి. అందులో మీరు మా అక్క ఏమనిపించింది అక్క ఇట్లాంటివన్నీ? అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ట్రీట్ చేస్తే హౌ డు యూ ఫీల్? ఒక్కటి మాత్రం చెప్తాను, ఇప్పుడు మీరు అన్నిటికంటే ఏ దానం గొప్పది అనగానే మనం అనేది అన్నదానం గొప్పది అని చెప్తాం. అయితే చదవగా ఒక చోట ఏమంటారు, అన్నదానం కంటే విద్యాదానం చెయ్యి, అది ఇంకా ఎప్పటికీ అన్నం పెడుతూ ఉంటుంది, జీవితాంతం అని అంటారు. మరి ఆ విద్యని స్కూళ్ళల్లో కొనుక్కుంటున్నాం, అవునా కాదా? అడుగుతాం. మీరు ఫీజు కట్టట్లేదా వాళ్ళకి? ఇంకొంచెం పెద్ద స్కూల్లో, ఏ స్కూల్లో చదివితే మన గౌరవం నిలబడుతుందో, రెస్పెక్ట్ నిలబడుతుందో, ఎంత ఎక్కువ పే చేస్తే అంత మంచి స్కూల్, అలా అనుకుని మీరు అందరం మనం పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేయట్లేదా? ఒకటి ఆస్ట్రాలజర్ అయినా, న్యూమరాలజిస్ట్ అయినా, లేకపోతే గుళ్ళో పంతులు గారు మీరు మా అమ్మాయికి పెళ్లి కుదురుతుందా లేదా ఒకసారి చూడండి అని పేర్లు బట్టి కూడా చూస్తారు. ఎంత కరెక్ట్ గా చెప్తారో తెలుసా? చాలా మంది 75% ఆఫ్ 90% పంతులు కరెక్ట్ గా చెప్తారు. అమ్మా ఏ దోషం, నేను ఒక్కొక్కసారి అడుగుతాను, చూపించారా మీరు ఆస్ట్రాలజీ పరంగా అంటే కొంతమందికి టైమింగ్స్ ఉండవు, ఓన్లీ పేర్లను బట్టి చూసాము అని అన్ని చెప్పినప్పుడు, ఈ దోషం ఉందమ్మా కొంచెం పేరు మార్చండి అన్నారు అని నా దగ్గరికి వస్తారు. పేరు మీరు పెట్టండి, ఏ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పి. నాకు అనిపిస్తుంది భలే కరెక్ట్గా చెప్పారు. అంటే ఏంటి, ఆయన చేత ఏదైతే భగవంతుడికి సేవ చేశారో ఆయన, అది కరెక్ట్గా చెప్పించింది. మేమైనా కూడా మా వాక్కు కరెక్ట్గా అవ్వాలను, లేకపోతే వాక్ శుద్ధి రావాలను, మేము చెప్పేది కరెక్ట్గా ఉండాలి, ఎటువంటి నెగటివ్ మాట రాకూడదు మేము మాట్లాడేటప్పుడు అని చెప్పో ఉపాసిస్తూనే ఉంటాంగా భగవంతుడిని. అంటే మా జీవితం కోసం మేము ఏదో ఒక చిన్నగా ఉపాసన చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇంతమందికి మనం చెప్తున్నప్పుడు మనం ముందు కంట్రోల్గా ఉండాలి. కోపం ఉండకూడదు పద్మిని అస్సలు, అవునా? కోపంలో గబుక్కుని ఎవరిని అనేస్తామని చెప్పి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మాటని కంట్రోల్ చేసుకోవాలి, ఆలోచనలని కంట్రోల్ చేసుకోవాలి. భగవంతుడి దగ్గర నువ్వు తప్పు చేస్తున్నావా, రైట్ చేస్తున్నావా అని చెప్పి రోజు నిలబడి సమాధానం చెప్పాలి మనస్సాక్షికి. ఇవన్నీ ఉంటాయి కదా. అది కాక ఇంట్లో మనకుండే ఈతి బాధలు, సంసారిక బాధలు అవన్నీ కూడా డైలీ ఉంటూనే ఉంటాయి. అవన్నీ కూడా పక్కకు పెట్టి ఒక వ్యక్తికి మంచి జరగాలి, ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఫీజు పే చేయడంలో తప్పేంటి? తప్పేం లేదు. మేము కూడా ఎవరు కూడా ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ ఫ్రీగా ఏం నేర్పించారు పద్మిని. అందులో ఇప్పుడు అసలు ఇప్పుడు కూడా నేర్పించారు. ఆస్ట్రాలజీ అయితే మీరు ఎంఏ ఆస్ట్రాలజీ ఎంత కట్టాలి ఫీజు చూడండి. చదువుకుంటారు, సమయం వెచ్చిస్తాము. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి పద్మిని కొంతమంది డేట్స్ ఆఫ్ బర్త్ లో చూస్తుంటే ఎక్కడ మిస్టేక్ ఉంది అని చెప్పి వెతికి అలసిపోతాం తెలుసా. 1/2 hour పైన చూడాల్సి వస్తుంది ఒక్కొక్కళ్ళది. అలా ఇంకొకటి డబ్బు అనే మాట, నా గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి మీరు అలా మాట్లాడతారు. ఎవరైనా రాసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, నా గురించి మీకు ఏం తెలుసు అసలు? ఎగ్జాక్ట్లీ, నేను కళ్ళారా చూసి నేను ఎన్నో చూసాను సందర్భాలమ్మ. హాస్పిటల్లో ఉన్నాము, ఇమ్మీడియట్ గా ఫోన్ మాట్లాడినవి కొన్ని వందలు నేను చూసాను కదా. ఇప్పుడు మామూలుగా ఈ రెమెడీస్ అన్ని ఇంత ఓపెన్ గా చెప్పాల్సిన పని ఏంటి? ఇట్లా ఉంటుంది, ఆ రెమెడీ కావాలి అనుకుంటే నాకు ఫోన్ చేయండి అని అంటారు కదా. ఫోన్స్ రావాలి అని అనుకుంటే నేను ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను. ఇప్పుడు తమలపాకుల హారతి ఉంది, నా లైఫ్ లో ఎన్ని మిరాకిల్స్ చేసినాక నేను చెప్తాను. దాని గురించి కూడా ఫ్యూచర్ లో చెప్తాను. ఇప్పుడు ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకని ఓపెన్ చేయట్లేదు. ఎన్ని మిరాకిల్స్ ని చేసింది అంత ఓపెన్ గా చెప్పటం, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి.
ఎక్కడైనా గోప్యత వహించవచ్చు. నిజంగా చెప్పదలుచుకోకపోతే ఎక్కడో అక్కడ ఆపేసి చేయొచ్చు. ఇప్పుడు ఈ 52074741 నంబర్ని ఇది వరకు నేను ఎక్కడా వినలేదు అసలు. నేను ఎక్కడ ఇవాళ ఇంకొక మెసేజ్ చూసాను పద్మిని నేను వచ్చేటప్పుడు. ఈవిడ బలానా బుక్ లో బలానా ఆయన రాసినవన్నీ చెప్తోంది, ఈవిడ ఏం ఫ్రీగా చెప్పట్లేదంటే. ఫ్రీగానే చెప్తున్నా బుక్ కొనుక్కోకుండా. నేను ఏదైనా చూసి, నేను ఏదైనా చదివి, నేను ఏదైనా చేసి అది వర్కౌట్ అయింది నాకు అనుకున్నప్పుడే నేను చెప్తాను ఎవరికైనా కూడా. ఆ బుక్ లో చదివి చెప్పింది, అక్కడ చూసి చెప్పింది అంటే మరి నువ్వు చెప్పకపోయావా? ఇప్పుడు ప్రవచనాలు చేసే వాళ్ళు కూడా ఏ పుస్తకంలో చూసి చెప్తారు? అదే కదా. వేదవ్యాసుడు రాసినటువంటి అష్టాదశ పురాణాల్లో నుంచి కాపీ కొట్టావంటే మాత్రమే, ఎగ్జాక్ట్లీ అష్టాదశ పురాణాల్లో నుంచి మాత్రమే చెప్పాలి. అదే ఎవ్వరూ సొంతంగా రాసింది ఇక్కడ ఎవ్వరూ లేరు. చేశారు ఆల్రెడీ. మనం చేయాల్సిన పనులన్నీ వేదవ్యాసుడు చేసేసారు. అదే ఆయన నుంచి వచ్చినవే చెప్తారు. అందుకే వాళ్ళకి గురువుకి దండం పెడతారు, ఉత్తపుణ్యానికి దండాలు పెట్టారు కదా. ఎవరిని కూడా ఉత్తి పుణ్యానికి మాట్లాడడము, నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడకు, కష్టంగా అనిపిస్తే చూడకు. అస్సలు తీసుకోకుండా, అస్సలు రూపాయి కూడా తీసుకోకుండా చేసేంత శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు అనుకో, ఫస్ట్ నేనే ముందుంటా చేయడానికి. మీరు అలాగే చేస్తున్నారక్క. ఇక్కడ టైం ఇచ్చి ఉమ్. విలువైన సమయం ఇద్దరు. మీకు ఎవ్వరికి తెలియని విషయం, నీకొక్కదానికే తెలిసిన విషయం. పద్మిని ఒక్కళ్ళకే అపాయింట్మెంట్ తీసుకొని దాంట్లో కనుక 3-6 కాంబినేషన్స్ 5-9 ఉంటే నేను ఆగలేను పద్మిని. తప్పకుండా నేను చేసేస్తాను, మీరు చేయించుకోండి అని చెప్పి కూడా ఆగలేను. నేను ఫస్ట్ చేసేస్తాను అమ్మ, నేను పంపించిన తర్వాత మీరు మావి కూడా చేద్దురు కానీ అమ్మ అంటే, అమ్మో పర్వాలేదు, ఈ 2-3 డేస్లో మళ్ళీ ఆ నెగటివ్ వైబ్రేషన్ అయ్యో చేసి ఉండాల్సిందే అని మనం అనుకోవద్దు, నేను చేసేస్తానమ్మా, మీరు తర్వాత పంపించండి కావాలంటే అని చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలందరికీ, ఏ పిల్లలకైనా ఫ్రీగా పేర్లు కరెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే చేస్తున్నారు కదా. మోటో నాకు 15 years బిలో వాళ్ళకి ఎవరికి పిల్లలందరికీ ఫ్రీగా చేస్తున్నారు. నేనే సాక్షిని. ఎన్ని సాక్ష్యాలు కావాలో ప్రూవ్ చేస్తాం. ఎంత ఓపెన్ గా ఎవరైనా మాట్లాడతారా? ఛాలెంజ్ గా మాట్లాడతాను. ఎన్ని కావాలి, ఎన్ని. పిల్లలందరికీ ఫ్రీగా చేస్తున్నారు, బిలో 15 years ఉన్న వాళ్ళందరికీ. అయితే ఈ మాటలు మామూలుగా వస్తూ ఉంటాయి జనరల్ గా. ఒకరి మీద ప్రేమని ఇంకొకరి మీద ద్వేషాన్ని క్రియేట్ చేసేంత ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు. ఎంతో మంది యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉన్నారు. అందులో నండూరి శ్రీనివాస్ గారు మహాన్ భావులు. మీకు వీలుంటే నా ఛానల్లో వచ్చినటువంటి ప్రోగ్రామ్స్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఆయనకి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పారు. మీరు కూడా చెప్పారు. అవును, దుర్గానామాల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఆయన మీద మాకు కూడా చాలా గౌరవం ఉంది. మేము చాలా గౌరవిస్తాం, అభిమానిస్తాం. సో ఆయన మీద ప్రేమ, ఆయన అపాయింట్మెంట్స్ తీసుకోవటం అట్లాంటివి ఆయన చేయట్లేదు. ఎవరి స్టైల్ ఆఫ్ ఇది వాళ్ళకు ఉంటుంది. సో ఆయన మీద ప్రేమ ఇంకొకళ్ళ మీద ద్వేషాన్ని కలిగించేలాగుంది కొంతమంది ప్రవర్తన. దీన్ని ఎలా చూడొచ్చక్క? ఇప్పుడు సేవా మార్గం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూట్ ఉంటుంది పద్మిని. ఇప్పుడు యాజ్ అ లేడీ నేను ఇంట్లో భర్త పిల్లలు అందరు ఉన్నారు, వాళ్ళకి చదువులు అవి అన్నీ ఉన్నాయి. నేనేదో ఒక దాని మీద రీసెర్చ్ చేసి అది చెప్పలేకపోవచ్చు, కానీ నేను ఎలా చేయాలి సేవ అనేది, సమాజానికి ఎంతో కొంత చెయ్యాలి అనే ఉద్దేశంలో పెరిగిందాన్ని నేను ఎప్పుడు కూడా. చిన్నప్పటి నుంచి కూడా మామూలుగా ఎవరైనా రోడ్డు మీద దెబ్బలాడుకుంటుంటే కూడా ఎందుకంటే దెబ్బలాడుకుంటున్నారు ఏమైందని అడుగుతాను నేను. మనకెందుకని పక్కకు నుంచి ఉంటారు చాలా మంది. మీరు చాలా సార్లు నేను వెళ్తూ ఉంటే కూడా రోడ్ మీద ఏమన్నా నాకు ముళ్ళ కంప కానీ ఇంత మేకులు కానీ కనపడ్డాయనుకో నేను తీసి పక్కకి పడేయడం జరుగుతుంది ఖచ్చితంగా. నాకు అట్లా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. నా సేవా మార్గం అనేది డిఫరెంట్. ఇంకొకటి నేను ఎంచుకున్న మార్గం ఒకటి. సరే నేను ఇలా చేశాను వీళ్ళందరికీ. మనం శ్యామల అమ్మవారి దాంట్లో కూడా ఎంతమందికి మనము ఏంటి గోత్రనామాలు చదవలేదు పద్మిని, మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ అని తెలిసిన వాళ్ళందరూ వచ్చారు. మరి వాళ్ళని అడిగానా మీరు పేమెంట్ చేయాలండి అని? అట్లా ఏం అడగలేదు కదా. మనం చేసే సేవ ఎట్లా చేయాలి అనేది మనం చేస్తాం. అలాగే నాది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే, నేను ఏదన్నా ఇంత ఎర్న్ చేశాను ఈ నెల అనుకుంటే భగవంతుడికి నేను ఇలా నేను ఏం సేవ చేయగలిగాను. ఎందుకు అంటే నేను భగవంతుడికి సేవ చేశాను అనుకో, వీళ్ళందరూ నాకు ఎవరెవరైతే ఈ నెలలో నాకు ఎవరైతే ఉన్నతి కలిగించారో,
ఏ పనైనా అవ్వడానికి కానీ, ఇప్పుడు ఫైనాన్షియల్గా ఏదన్నా అవ్వాలన్నా కూడా మనకి రావాలి కదా పద్మిని. ఈ పని ఇలా అయ్యింది, వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రపంచంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతోనే చేస్తాం కదా. అది నేనే సాక్ష్యం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే ఒకరోజు మీకు గుర్తుందో లేదో, ఒకరోజు మనం గాన్గాపురంకి వెళ్ళే ముందు రోజు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు ఫోన్ చేసి నేను ఈరోజు చాలా ధైర్యం చేశాను పద్మిని అంటే, ఏంటక్క ఏం ధైర్యం చేశారు అని అన్నా. నేను చోకర్ కొనుక్కున్నాను, మీ ఎక్స్ప్రెషన్ ఇంకా నాకు వినపడుతుంది, చోకర్ కొనుక్కున్నాను నేను అంటే, నేను అనుకున్నా బంగారందేమో అనుకున్నా. ఆ బంగారం అంటే లేదు మామూలుదే, దానికి ధైర్యం ఎందుకు అక్క అంటే, లేదు పద్మిని 1500 పెట్టి కొనుక్కున్నాను నేను, ధైర్యం చేశాను నేను. నాకు విచిత్రంగా అనిపించింది. అప్పుడు నేనేం ఎక్స్ప్రెస్ చేయాలి మీ ముందు, అవునా ఓకే అక్క బాగుందా, ఏం కలర్ కొన్నారు, ఇట్లాంటిదో డిస్కషన్ అయిపోయింది. ఆ మర్నాడు మనం గాన్గాపురం వెళ్ళినప్పుడు పంతులు గారు ఎవరైతే ఉన్నారో ఆయన, అమ్మ మేము ఈ అభిషేకాలు చేయిస్తాం, ఇంత అవుతుంది 4500 అవుతుంది అంటే, ఓకేనండి 4500 కట్టేయండి. అక్క నేను ఇచ్చేస్తాను, నేను కూడా కొంచెం ఇస్తానంటే, వద్దు నువ్వు ఏం చేస్తావంటే, అక్కడ అన్నదానానికి కట్టే డబ్బులు ఎంత కడతావు, ఇంత కట్టేసాయి, 1500 కడతావా 2000 కట్టావు, ఫస్ట్ కట్టేయి అని అన్నా. అసలు నేను ఏంటి అసలు ఒక చోకర్ కొనుక్కుంటే ధైర్యం అన్న మీరు, దేవుడి దగ్గర ఆయన 4500 అవుతుంది అభిషేకం అని అంటే ఓకేనండి అని అన్నారు. ఏంటక్క ఇది అని అడిగితే మీరు ఇదే మాట చెప్పారు, మీకు గుర్తుందా? సో ఏదైనా దేవుడికి సంబంధించి మీరు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడరు, అస్సలు వెనకాడరు. ఎందుకంటే ఇప్పుడే కాదు పద్మిని, నేను స్టార్టింగ్ లో ఎప్పుడైతే నాకు చాలా కష్టాలు ఉన్నప్పుడు నాకు అప్పుడు 10,000 అంటే 1,00,000 రూపాయలతో సమానం నిజంగా చెప్పాలంటే. అప్పుడు కూడా ఎప్పుడు వెనకాడలేదు, భగవంతుడికే కదా, ఆయనకి చేస్తే మనకి ఇస్తాడు. ఆయనకి ఒకటి నేను నా మనసు చెప్పింది ఏంటి అంటే, నేను ఎంత ఇస్తే భగవంతుడు రెట్టింపు ఇస్తాడు నాకు అనేది. రెట్టింపు అని అంటే రెట్టింపు కోసం ఆశించి కాదు, ఆ భగవంతుడు ఇంకా వేరే ఆయన ప్రేమ ఎలా చూపిస్తాడు, నా అవసరాలు తీర్చే కదా. ఇప్పుడు అమ్మా నాన్నగా ఉన్నాము, పిల్లల మీద ప్రేమ ఎలా చూపిస్తాను చెప్పు. డ్రెస్ కొనిచ్చి అది వేసుకున్నాక భలే బాగున్నావు అని చెప్పి దగ్గర తీసుకునే కదా, సూపర్ గా సూట్ అయింది నాన్న అని చెప్పే కదా. అలా అని మనమేమి పిల్లలకి భగవంతుడు కూడా మన మీద ప్రేమ అలానే చూపిస్తాడు, మన అవసరాలు తీర్చో మన కోరికలు తీర్చో వ్యక్తపరుస్తాడు ఆయనైనా కూడా. కాబట్టి మనం భగవంతుడి దృష్టిలో ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండాలి. వీళ్ళందరూ ఇలా రాశారని నాకేం బాధ లేదు పద్మిని. ఎప్పటికో అప్పుడు శ్రవంతి గారు కరెక్ట్ గానే మంచి వ్యక్తి అన్న విషయం వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేస్తాడు భగవంతుడు. అయితే ఓన్లీ న్యూమరాలజీ ప్రకారమే కాకుండా రకరకాలుగా సేవ చేయాలి. మీ ఇంట్లో మీరు పెట్టుకునేటటువంటి దీపాలని మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి ఆ పరికరాలన్నింటినీ తీసుకొచ్చి చూపించాలన్న మీ ఆర్ద్రత ఏదైతే ఉందో అది ఎందుకని అర్థం కావట్లేదు. ప్రతిదీ చెప్తారు, అది దీపం గురించి అవ్వచ్చు, లేకపోతే నోట్స్ ని ఎలా దాచుకోవచ్చు అని అవ్వచ్చు, లేకపోతే అన్ని రకాలుగా. నేను ఎంత ఆలోచిస్తానంటే బిర్యానీ ఆకు కాల్చేటప్పుడు జాగ్రత్త మీ వేలని చెప్తాను, పట్టుకోరేమో అని చెప్పి. అంటే వేడి అని అంటే నాకు చాలా భయం పద్మిని. అందుకని ఏం చేస్తా అంటే, ఇప్పుడు మామూలుగా మనం కాఫీ తాగిన తర్వాత ఇంట్లో ఉన్న అందరికీ చెప్తాను తెలుసా, కాఫీ ఇప్పుడే పెట్టాను జాగ్రత్త, కాఫీ ఇప్పుడే పెట్టాను జాగ్రత్త, గిన్నె వేడిగా ఉంది, గిన్నె వేడి. పనమ్మాయికి కూడా చెప్తాను, అది ముట్టుకోకు అది వేడిగా ఉంది జాగ్రత్త అన్న. వేడి అంటే కొంచెం కూడా నేను తట్టుకోలేను కాల్తే. అలానే అవుతాను వాళ్ళు కూడా అని చెప్పి నేను ఫీల్ అవుతాను ఖచ్చితంగా. సో బిర్యానీ ఆకు కాల్చేటప్పుడు నువ్వు గమనించి ఉంటావు, జాగ్రత్తగా కాల్చండి, అది వేడిగా ఉంటుంది, ఆ నుసి వేడిగా ఉంటుంది, అది ఒక నిమిషం అయిన తర్వాత తీసుకోండి అని కూడా చెప్తారు కూడా. అట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా వదిలిపెట్టరు. అండ్ దత్తుడి గురించి చెప్తాం, ఇది ఇంకొక అద్భుతం. అసలు దత్తాత్రేయ గురించి అది శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్రని చెప్తూ ఉంటే, ఇప్పుడు అంతా వ్యూస్ గేమ్ నడుస్తుంది. ఎన్ని వ్యూస్ వచ్చాయి కాలర్ ఎగరేయటానికి, ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అనేది మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. ఎప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల గురించి చరిత్ర చదివి వినిపిస్తున్నారు, పుస్తకంలో చదివి వినిపిస్తున్నారు, దానికి ఏది ఆశించట్లేదు, ఏది ఆశించరు కూడా. సరే, ఒక్క శ్రీపాద శ్రీవల్లభుడి కృపా కటాక్షాలు తప్పించి ఎగ్జాక్ట్ నీకైనా నాకైనా వినే వాళ్ళకైనా చూసే వాళ్ళకైనా కూడా. నేను కూడా బాధపడిన సందర్భం ఉంది. అయ్యో ఇది చూడట్లేదు జనాలు, వీడియో ఎంతసేపు రెమెడీస్ ఇదే చూస్తూ ఉన్నారు. మొన్న కూడా అన్నాను నేను, రీసెంట్ టైమ్స్ లో కూడా రెమెడీస్ కాదు, స్వామి గురించి తెలుసుకుందాము, విందాము, అప్పుడు సమస్యలు రాకుండా ఉంటాయి. సమస్యలు పరిష్కరించడం దేవుడే, అసలు రాకుండా ఉంటే ఇంకా హ్యాపీగా
కదా. ఇంకోటి ఎప్పుడైనా కూడా భగవంతుని గురించి ఆయన లీలల గురించి వినేటప్పుడు నాకు ఎక్కువగా ఏం అనిపిస్తుంది అని అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ని నేను ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుస్తుంది. డెఫినెట్లీ ఇతిహాసాలు చదివితే అది ఖచ్చితంగా వస్తుంది. మనం బాబా గారిది కూడా చూడు, ఏదైనా చాలా సంకటంగా ఉందనుకో, నేను వెంటనే బుక్ తీసేసి మధ్యలో ఏం చాప్టర్ వచ్చిందో చూసి ఏం చేయమన్నారో చూస్తా, ఆన్సర్ మనకు ఆన్సర్ దొరికిపోతుంది, ఖచ్చితంగా ఆ పని కూడా అవుతుంది. అయితే నేనైనా బాధపడ్డాను, అక్క ఎందుకు అక్క వీళ్ళు చూడట్లేదు అని అంటే, ఏం కాదు 10 వ్యూస్ వచ్చిన 100 వ్యూస్ వచ్చిన అది చాలు మనకి. ఆ 100 మంది చూస్తున్నారు కదా, మనకు అది చాలు అని చెప్పి మీరు ప్రోత్సహించి ముందుకు వెళ్తున్నారు చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేనేమనుకుంటానంటే భగవంతుడికి సంబంధించినవి ఏమైనా వినాలంటే ముందు ఆయన ఆజ్ఞ కూడా కావాలి పద్మిని. ఎంతమందికి ఉందో ఆయన నిర్ణయించుకుంటాడు, ఎంతమంది చూడాలి, ఎంతమంది లబ్ధి పొందాలి అనేది ఆయన ఇష్టం. ఆయన ఇష్టంలో మనం ఎవరైనా తలదూర్చడానికి. ఎగ్జాక్ట్లీ. నాయన నీ కృపా కటాక్షాలకి ఇంకొంచెం మందిని నీ జతలో చేర్చుకొని చెప్పి రిక్వెస్ట్ చేయడం తప్ప మనం ఆర్డర్ చేయలేం కదా ఆయన. అయితే ఆయన పేరు చెప్పి కూడా ఒక రకరకాల పిచ్చి పిచ్చి కమెంట్స్, అవి అర్థం కూడా కావట్లేదు వాళ్ళు ఏమని చెప్పదలుచుకుంటున్నారు. మరి పెయిడ్ కమెంట్స్ ఇవి నాకు తెలియదు, పెయిడ్ బ్యాచ్ నాకు తెలియదు, కానీ స్వామి పేరు చెప్పి తీసుకుంటున్నారు. అసలు నాకు అర్థం కాలేదు ఏమంటున్నారో కూడా అర్థం కాలేదు. స్వామి పేరు చెప్పి తీసుకుంటున్నారు అని అంటే స్వామి పేరు చెప్పి నేనేం తీసుకున్నాను, ఎవరు ఏం తీసుకోరు. ఎవరిమైనా కూడా తీసుకున్న దానికి సరైన ఇది కల్పిస్తారు. ఎందుకు ఊరుకుంటారు కల్పించకపోతే? ఖచ్చితంగా చేయాల్సిందే ఏ పనైనా కూడా. ఇంకొకటి ఏంటంటే బురద జల్లేటప్పుడు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆ బురద ఫస్ట్ మీరు పట్టుకుంటున్నారు చేత్తో, తర్వాతనే నీ అవతల వాళ్ళ మీద వేస్తున్నారు. వేసేటప్పుడు కొద్దో గొప్ప నీ బట్టలకి పూర్తిగా నువ్వు అన్నం తినే చేతికి ఖచ్చితంగా అంటుతుంది అది. అవునే కదా. 100%. కాబట్టి అయితే మీరు బురద జల్లుతారు, ఓకే, ఆ బురద అవతల మీద పడచ్చు పడకపోవచ్చు, అది ఒక తామర పువ్వు కూడా అవ్వచ్చు, అదైతే తీసుకొని కూడా తీసుకో. అదే ఏమైనా కానీ అవతల వాళ్ళని ఎప్పుడైనా మాట అనేటప్పుడు ఆలోచించడం చాలా చాలా తప్పు. అది మనసు బాధపడింది అనుకో, ఒక్కసారి ఒక్క క్షణము నేను చాలా దూరంగా ఉంటాను అట్లా బాధపడిన దానికి. ఎందుకంటే లెట్ ఇట్ బి రాసుకొని నేను చెప్పి వదిలేస్తా. ఒక్కసారి నేను మనస్ఫూర్తిగా గనక బాధపడ్డారనుకో ఎవరైనా, దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అలాంటి పరిస్థితి నాలాగా నీలాగా ఎవరు ఉండకపోవచ్చు. పోతే పోయిందే, రాసుకున్నారులే, నిజం కాదు కదా, మనమేంటో మనకు తెలుసు కదా అని చెప్పి నేను అనుకోవచ్చు. అలా అనుకో పద్మిని అనగానే అవును అక్క చెప్పింది కదా అని నువ్వు కూడా అనుకోవచ్చు. కానీ ఇంకెవ్వరు అనుకోరు, బా ఇంత మాట రాశారేంటి అని మనసుతో బాధపడ్డారనుకో, భగవంతుడు తప్పకుండా సమాధానం చెప్తాడు. నేను నిన్న మనసుతోనే బాధపడ్డాను అక్క. పైగా ఇంత ర్యాష్ గా మాట్లాడుతున్నారు అంటే, ముళ్ళుని దేంతో తీయాలి? నాకైతే తెలిసింది ముళ్ళుతోనే తీయాలి, నేను దూత్తో తీయలేను. కానీ ఒకటి మాత్రం చెప్తాను పద్మిని, ఎంతో మంది చూస్తున్నారు, ఒక్కళ్ళిద్దరు కమెంట్స్ పెట్టినందుకు మనం బాధపడినా కూడా లెట్ ఇట్ బి, వాళ్ళ పందా అది. ఇవాళ చూసావా, నేను ఇవాళ ఒకళ్ళు పెట్టారు, ఆవిడ ఏం చేస్తున్నారని చెప్పి మీరు అలా అంటున్నారు, అసలు మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. ఎవరైనా కూడా ఒక న్యూమరాలజీకి కానీ ఆస్ట్రాలజీ పరంగా కానీ అది వాళ్ళ జీవనాధారం, అది మీరు ప్రశ్నించడానికి మీరెవరని చెప్పి ఒక ఆయన రాశారు. నాకు వెంటనే అనిపించింది, ఓహో నాకు కనుక ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే మా అక్కని ఇలా అంటావా అని చెప్పి వెంటనే రాసేస్తారు. నేనున్నాను, నేను ఆల్రెడీ రాస్తున్నాను, నేనేంటో నీకు తెలుసు పద్మిని, ఎదురుగుండా ఉన్నావు, నన్ను రోజు చూస్తున్నావు, ఇప్పుడు ఆఫ్ కెమెరా నేనేం చేస్తాను అనేది నీకు తెలుసు. ఆయనకేం తెలుసు? ఆయనకి తెలియదు కదా. అంటే కేవలం మన వీడియోస్ చూసే ఆయన అర్థం చేసుకున్నారు అని అంటే, ఆహా ఒక సహోదరుడు హెల్ప్ చేస్తున్నట్టే కదా మనకి, అవునా కదా? చూసి కామ్గా చదివి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన కనీసం ఒక 5 నిమిషాలన్న టైం పడుతుందా అదంతా టైప్ చేయడానికి? వాళ్ళ జీవనాధారం నన్నే కాదు, ఒక న్యూమరాలజిస్ట్ అయినా ఒక ఆస్ట్రాలజర్ అయినా అది వాళ్ళ టైం వెచ్చిస్తారు. నువ్వు చూడు, అది ఆ మెసేజ్ చదివితే ఖచ్చితంగా శ్రీపాదుల వారే నీకు సమాధానం చెప్తారన్నా, నా శ్రీపాదుల వారే ఆయన ద్వారా సమాధానం చెప్పించారు. మనం అనుకున్నాం కదా అందరి గురించి మాట్లాడాలి, అందరు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసేసుకుంటారు అక్క, వీళ్ళంటే ఫ్రీగా చెప్పాలన్నట్టు అనుకుంటారు కదా. మీరు ఏమన్నా ఇంట్లో ఒక్కటన్నా ఏదన్నా ఫ్రీగా ఇచ్చారా? చివరికి మీరు అందరూ కూడా మనం రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కూడా మీకు వచ్చిందా అని చేతిలో వెతికి మరి చూసుకుంటూ ఉంటాం.
ఇచ్చేటప్పుడు, అవునా కదా? ఫ్రీగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కూడా మనం ఇస్తూ ఉంటాం రిటర్న్ గిఫ్ట్లు, వాళ్ళకి ఇచ్చేసామేమో ఆల్రెడీ డబ్బులు వెళ్ళిపోతుందేమో అని అనుకుంటాం. అలాంటిది సేవ మీరు ఏం చేస్తున్నారు ఫ్రీగా చెప్తే నేను కూడా దానిలో పాలు పంచుకుంటా. డెఫినెట్లీ తప్పకుండా టైం తీసుకోవాలి. వాళ్ళకి పంపించేస్తే, మీరు ఎవరైనా ఫ్రీగా చేస్తే నా Free గా క్లయింట్స్ ని చేస్తే. వాళ్ళ ఆవిడ ఫ్రీగా చేస్తున్నారమ్మా మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తా. ప్లస్ మీకున్న జ్ఞానం కూడా ఆ. ఉంటుంది బై ది వే, అది కొంచెం నోట్ అది చేసుకోవాలి. భగవంతుడు ఎవరి అదే, జ్ఞానాన్ని వాళ్ళకి అదే, ఇస్తాడు పద్మిని. అదే నిజంగా ఫ్రీగా చేస్తే ఎలాగో అలాగా ఫ్రీగా చేసే బుద్ధి ఉండాలి, కానీ మనకి జ్ఞానం లేకపోయినా సరే జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికైనా పంపిస్తాం. అవును వాళ్ళు కడతారు కదా ఫీజు, అవును అవును ఫీజు వాళ్ళు కట్టి పంపిస్తారు. దాన్ని ఎగ్జాక్ట్లీ. సో మీరనే కాదు, ఎవరైనా ఏ ఆస్ట్రాలజర్ అయినా అక్కడ సరస్వతికి వాల్యూ ఇవ్వటం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా పర్సనల్ గా మాట్లాడినప్పుడు, నాది ఏదైనా అడిగినప్పుడు నేను ఇమీడియట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయ్యో మీరెందుకు పంపిస్తున్నారంటే, కాదండి, సరస్వతికి వాల్యూ ఇవ్వాలి. సరస్వతికి ఎలా ఇస్తావు వాల్యూ? ఎలా ఇస్తావు? మీరు గొప్పవారండి మీకు అని కాళ్ళకి దండం పెట్టడంతో పాటు టోకెన్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. ఇప్పుడు మొన్న నన్ను అందరు డైరెక్ట్ కలవడానికి వచ్చారు, వాళ్ళు ఇంటిలిపాది పాపం ఏదో అడిగితే ఆ అమ్మాయికే చెప్పేశాను ఎలా చేసుకోవాలి ఏంటి చెప్పేశాను. కొన్ని పనులు వర్క్ చేయడానికి నా దగ్గర టైం ఉండట్లేదు, మీరే చేసుకోండి అమ్మా అని చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయికి ఏదో డౌట్ ఉందిట, నేను ఫోన్ చేస్తే తిడతానేమో అని భయపడుతుందిట. నేనేమో ఫోన్ మెట్రోలో కూర్చున్నప్పుడు ఎవరికైనా ఇలాంటి కాల్ చేయాల్సి వస్తే మెట్రోలో కూర్చున్నప్పుడు చేస్తాను. ఆ మెట్రోలో కూర్చున్నప్పుడు చేస్తే మెట్రోలో మా అమ్మాయి మాట్లాడుతుంటే ఎందుకు తిడతానమ్మా నేను, ఇప్పుడు కాదమ్మా తర్వాత మాట్లాడతానని చెప్తాను. మా అయితే ఫోన్ ఎత్తకుండా ఉంటాను, కానీ నిన్ను తిట్టాల్సిన అవసరం నాకేముందమ్మా అని చెప్పాను. అట్లా అండ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓపిక నశిస్తుంది. మీరని కాదు, ఇన్ జనరల్ గా చెప్తున్నా, కొన్ని ప్రశ్నలు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయి అంటాము. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, మీరు పంపించారా అండి, ఫోటో పెట్టారా అని అడిగితే నేను ఆల్రెడీ అప్పటికే పంపించేశాను. ఫోన్ చేసే ముందు మీరు వాట్సాప్ ఓపెన్ చేసి చూడాలి కదా ఫోటో వచ్చిందా లేదా అని, అవునా కాదా? అలాంటప్పుడు అంటారు అమ్మ మీరు ఫోన్ చేసే ముందు ఒకసారి ఫోటో చూడండి, పంపించాను అని చెప్పాను. అండ్ ఇంకొక విషయం ఇక్కడ అడ్రస్ చేయాలి, ఎలాగో ఇన్ని మాట్లాడేసుకున్నాం కాబట్టి. సో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని కొంతమంది అనేదానికి మీ సమాధానం ఏంటక్క? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే నాకు ఎవ్వరు అసిస్టెంట్ లేరు, అర్థమైందా? నేను ఎవరికి ఫోన్ వాళ్ళు లిఫ్ట్ చేయండి మేడం బిజీగా ఉందని చెప్పడానికి ఎవ్వరు లేరు నాకు. నేను ఇంట్లో పని చూసుకోవాలి, ఇక్కడికి రావాలి, ఒక స్ట్రీమ్ లైన్ అనుకుంటున్నాను. మనం ఇందాక అనుకున్నాం కదా, అట్లా ఒక స్ట్రీమ్ లైన్ అనుకుని అనేదాకా ఫోన్ మోగి చాలా మాత్రం ఆన్సర్ చేస్తాను. నేను ఆన్సర్ చేయకుండా నేను ఉండను, ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఎవరెవరికి పంపించాలో చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకళ్ళది చేస్తూ ఉన్నప్పుడే ఫోన్ వచ్చేస్తూ ఉంటుంది, మరి వీళ్ళది ఆపి వాళ్ళది లిఫ్ట్ చేయనా? చూస్తాను ఎవరెవరికి చేయాలో. డైలీ 10 to 12 అపాయింట్మెంట్స్ కంటే క్లోజ్ చేయలేం పద్మిని. మ్యాక్స్ 10 అపాయింట్మెంట్స్ చేసేసరికి పని అయిపోతుంది. ఇంట్లో పని ఉంటుంది, ఇక్కడ పని ఉంటుంది, బయట పని ఉంటుంది, చదవాల్సింది ఉంటుంది. కొంతమందికి అనుకోకుండా ఏదన్నా యంత్రాలు అవి ఇవ్వాల్సి వస్తుంది, దానికి జపం దారి పోయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇదేమో ఇది చాలా ఈజీ వర్క్ అని మాత్రం అనుకోవద్దు, చాలా కష్టతరమైన పని. 100 మంది శబాష్ అని అంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక్కళ్ళు పని కాలేదమ్మా అని అంటే అదంతా నీరు గారిపోతుంది, మొత్తం గాల్లో బెలూన్ నుంచి గాలి తీసేసినట్టే. ఇంకా ఆ పరిస్థితి కూడా అదే. 100 మంది ఫోన్లు చేసిన వాళ్ళు, పద్మిని గారు మీ యాంకరింగ్ బాగుంటుంది, లేకపోతే మీరు బాగా అడుగుతారు, 100 మంది అన్నా ఒక్కళ్ళు ఏదైనా అంటే బాధ అనిపిస్తుంది. అంటే ఒక్కరు కూడా ఉండకూడదని కాదు అక్కడ ఉద్దేశం, అరే వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేయాలి, వాళ్ళు కూడా మనం తప్పేమంది పద్మిని, కష్టపడుతున్నాం, 100కి 100 మార్కులు రావాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ 99 వస్తే ఇంటికి వచ్చాక అడగరు ఆ ఒక్కటి ఎందుకు పోయిందని పిల్లల్ని అడుగుతామా అడగమా? ఎగ్జాక్ట్లీ అలానే అది ఉంటుంది. కొంతమంది అంటారు పట్టించుకోకండి కాదు, ఆ ఒక్క కామెంట్ 100 మంది చదువుతారు, 1000 మంది చదువుతారు అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే, మరి ఏదో సామెత చెప్పినట్టు, ఏదో కాటుకి చెప్పు దెబ్బ కానీ సామెత చెప్పినట్టు ఖచ్చితంగా ఓ దెబ్బేసైనా చెప్పాలి, అప్పుడైనా మాట మార్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి. మేము ఇంతే మాట్లాడతామని అంటే కుదరదు. అలా మా విషయంలోనే కాదు, ఏ ఛానల్లో ఎవరి విషయం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, దెబ్బ వేసే వాళ్ళు వేయించుకునే వాళ్ళు వాళ్ళే కాదు, వేసే వాళ్ళకే పడతాయి ఎప్పుడైనా కూడా. మనం ఎప్పుడు కూడా నాకైతే ఒకట అర్థమైంది, ఏదున్నా మంచి అంటే పొంగిపోకూడదు, మీరు కాదు అంటే కుంగిపోకూడదు.
అది మనం నేర్చుకోవాల్సింది అది. రైట్. అంటే మన ఒక్క ఛానల్లోనే కాదు, జనరల్ గా చాలా ఛానల్స్ లో చూడటం జరిగింది. ఆస్ట్రాలజర్స్ ని రకరకాలుగా మాట్లాడడం, అది కొంచెం బాధ అనిపించింది. నా పర్సనల్ గా నేను గురువుగా భావించే ఆయన ఇప్పుడు కాదు, ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా, 4 ఏళ్ల క్రితము చెప్పిన మాట, ఆస్ట్రాలజర్ అంటే వాడు ఒక హ్యూమన్ బీయింగ్, వాడికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, వాడు దేవుడు కాదు, దేవుడు మాత్రం కాదు, దేవుళ్ళలాగా కరుణామయుల్లాగా ఉండడు, వాడికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆయన ఒక ఆస్ట్రాలజర్. ఆయనకి జరిగిన విషయం అనమాట, ఆయన ఫాదర్ కోసం, ఆయన సిగరెట్స్ అవి తాగేవారు అనమాట, ఆయన ఫాదర్ కోసము అక్కడికి వెళ్ళి సిగరెట్స్ కొనడానికి వెళ్తే పిచ్చి తిట్లు తిట్టారట, మీరు ఆస్ట్రాలజర్, మీరు ఎలా సిగరెట్ అని అంటే ఆయన చెప్పుకోవాల్సిన సందర్భం, నా కోసం కాదు, ఇట్లా ఉంది, ఇంకా నయం 2 పూట్ల అన్నం ఎందుకు తింటున్నారు అలా, మీరు దైవాంశ సంభూతులు కదా, మీరు ధ్యానంలో ఉండిపోవచ్చు కదా. సో అప్పుడు చెప్పారనమాట. అంటే నేను కూడా అడిగా, ఏమంటే ఈ ఆస్ట్రాలజర్ గురించి ఇట్లా రకరకాల న్యూస్లు బయటకు వచ్చాయి, ఎవరో గురించి మాట్లాడు అంటే ఆయన చెప్పింది నాకు అప్పుడు నిజంగా అనిపించింది, కరెక్ట్, ఆయన హ్యూమన్ బీయింగ్ కదా, ఆయనకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, ఆయన అన్ని రకాల ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటాడు లైఫ్లో, వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన సబ్జెక్ట్తో నీకు ఎలా సాల్వ్ అవుతుంది నీ సమస్య అనేది ఆలోచిస్తాను, అంతవరకే తీసుకోవాలి. వీళ్ళు ఫ్రీగానే చెయ్యాలి, లేకపోతే వీళ్ళు దైవాంశ సంభూతులు, వీళ్ళు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటే, అలా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు రెమెడీలు చెప్పరు, సాధన చెప్తారు. అట్లా అనుకుంటే నిజంగానే భగవంతుడు అంత ఇవ్వాలి పద్మిని, అంత సాధన చేయడానికి. నేను ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఆధ్యాత్మికవేత్త అనగానే ఒక్కసారి అలర్ట్ అయిపోతా. నా మనసులో ఈ రోజుకి కూడా నువ్వు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను సాధకురాలిని, నేను సాధన చేస్తున్నాను అని చెప్పి వెంటనే అనుకుంటా, నేను తెలుసా, వెంటనే అనుకుంటా. అట్లా కంచి పరమాచార్య గారు ఉన్నారు, మరి ఆయన నేను అదేంటి ఒక పీఠాధిపతిని, మీరందరు నా దగ్గరికి రావద్దు, మీ ఇతి బాధలు ఏమిటి, ఈ సంసారిక జీతాలు అవన్నీ నాకు సంబంధం లేదని అనుకోలేదు ఆయన, చక్కగా చేశారు. ఎవరు పెట్టగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి తీసి పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వెవరివి నన్ను అడగడానికి పెట్టడానికి, నువ్వు పీఠంలోంచి తీసివ్వవా అని అనకూడదు. ఎవరు పెట్టగలుగుతారో వాళ్ళ దగ్గర నుంచి పెట్టిస్తాడు భగవంతుడు, ఎవరికి అందాలో వాళ్ళకి అందిస్తారు. అది దానికి ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. సో ఇట్లా ఇది కంటిన్యూ అవుతుంటే మనసుకు కొంచెం బాధ అనిపించి, నిజంగా హెల్ప్ చేసే వాళ్ళకి మనం చేయలేమేమో, ఎప్పుడైనా బ్రేక్ పడుతుందేమో అన్న భయం కొంచెం నిన్న మనసుకు అనిపించింది. బట్ అట్లాంటిది ఏమీ రాకూడదని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, ఎందుకంటే అనేవాడు ఎన్నైనా వాగుతాడు, ఒక ఏనుగు వెళ్తోంది అంటే ఖచ్చితంగా మొరుగుతూ ఉంటారు. బట్ మనకు తెలుసు, మన టార్గెట్ తెలుసు, మనం సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం వీడియోస్ చేస్తూ ఉన్నాము. సో ఈ వీడియోస్ అన్ని కూడా ఫాలో చేసి ఎంతో మంది హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.